శ్రీకృష్ణ జన్మాష్టమికి కాయాన్ని ప్రసాదంగా నైవేద్యం పెడతారు. ఇది బాలింతరాలకు కూడా పథ్యానికి బాగా పనిచేస్తుంది. ఇది తినడం వలన బాలింతరాల కడుపులో ఉన్న చెడు రక్తం అంతా పోతుంది. చాలా రకాల వనమూలికలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాకాలంలో దీన్ని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనికోసం ఒక పావు కేజీ ధనియాలు, ఒక పావు కేజీ వాము, 100 గ్రాముల జీలకర్రను తీసుకోవాలి. సో ఎక్కువ మొత్తంలో చేయదలుచుకునే వాళ్ళు ఈ రెసిపీని ఇలా తీసుకోవాలి. అదేవిధంగా ఒక కరక్కాయ, నల్ల జీలకర్ర 1 స్పూన్, 2 అంగుళాలు శొంఠి, 1 అంగుళం దాల్చిన చెక్క, 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూను లవంగాలు వేసుకోవాలి. వీటితో పాటుగా 1 స్పూన్ కట్టె పుల్లలు కూడా ఉంటాయి, వాటిని కూడా వేసుకోవాలి. చాలా షాపుల్లో కాయం సరుకులు ఇమ్మంటే ఇవన్నీ కల్పిస్తారు. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. సో ఇవి కట్టె పుల్లలు అంటే వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి. శొంఠిని మాత్రం కాస్త నెయ్యి వేసి వేయించుకుంటే అది చక్కగా విచ్చి పొడి బాగా అవుతుంది. మిగిలినవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేద మూలికలు కాబట్టి వీటిని తీసుకుంటే చాలా హెల్త్కి బాగుంటుంది. 1 గ్లాసుడు పొడికి 3 గ్లాసుల బెల్లాన్ని వేసుకోవాలి. సో చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1 గ్లాస్ పొడికి 3 గ్లాసుల బెల్లాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. పాత బెల్లం అయితే ఇంకా మంచిది. ఇవి చక్కగా కలుపుకుని దీంట్లో సరిపడా నెయ్యి వేసుకోవాలి. మనకి ఇది ఉండ అవ్వాలి కాబట్టి ఉండ అయ్యేటట్టుగా మనం దాంట్లో నెయ్యి వేసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇందులో వాడేవన్నీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మూలికలే వాడాం కాబట్టి ఈ వర్షాకాలంలో తీసుకోవటం వలన ఈ కాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. పిల్లలకి కూడా రోజు ఒక చిన్న ఉండని పెట్టడం వలన వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. కృష్ణుడికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. సో కృష్ణాష్టమి రోజున అందరూ ఈ ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.